దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ప్రభు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ఈ దినము కొరకే మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తున్నటువంటి విషయం, దేవునితో తను చెప్తున్న మాట, ప్రభా నీవే నాకు కేడంగా ఉన్నావు, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు, నీవే నాకు తల ఎత్తువాడుగా ఉన్నావని. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో దేవుడు తప్ప మన జీవితంలో ఎవరు కూడా మనకి కేడముగా నిలబడలేరు, ఎవరు కూడా మనకి అతిశయాస్పదంగా ఉండలేరు. మనం ఏదైనా అతిశయించడానికి అది దేవుడై కారణమై ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఏ పరిస్థితి సంభవించినా, ఏది మనకి జరిగినా, ఏ మేలు మనం పొందుకున్నా, ఏ కార్యం మనం చూడగలిగినా అది ప్రభువునందు అతిశయించగలిగినటువంటి విషయమై ఉంటుంది. అంటే దేవుడు చేస్తే తప్ప అది మన జీవితంలో ఏ మేలు జరగదు, ఏ కార్యం జరగదు. అందుకని మనం దేవుని యందు అతిశయాస్పదముగా మనం ఉండేటువంటి మనసు కలిగి ఉండాలి. అంటే నీ యందు నేను అతిశయ కలిగి ఉన్నాను ప్రభు, నీ యందు నేను అతిశయిస్తున్నాను, ఇంక నీ యందు తప్ప ఇంక ఏ మనుషుల యందు నేను అతిశయపడట్లేదు అనేది భక్తుడి యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆ కీర్తనగాడు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, నువ్వే నాకు కేడెం, నువ్వే నాకు అతిశయాస్పదం, నీ యందు నేను అతిశయిస్తాను, ఆనందిస్తాను, సంతోషిస్తాను. అది మాత్రమే కాదు, నా తల ఎత్తువాడుగా నీవు ఉన్నావు అంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మన తల ఎత్తుకునేలా చేసేది దేవుడు మాత్రమే. తల ఎత్తుకునేలా జీవించేలా నడిపించగలిగేది దేవుడు, యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మనం తల దించుకునే పరిస్థితులు తీసుకుని వస్తారు, తల దించుకునేలా మనుషులు చేస్తారు. కానీ మన దేవుడు మనల్ని తల ఎత్తుకునే వారిగా చేసే దేవుడు, తల ఎత్తుకుని బ్రతికేలా చేసే దేవుడు, తల ఎత్తుకుని నడిపించే దేవుడు. అందుకని దేవుడు అంటాడు, నన్ను నమ్మిన వారిని నెప్పుడు కింది వారిగా ఉంచను కానీ పై వారిగా ఉంచుతాను అంటాడు. నన్ను నమ్మిన వారిని నేను తోకగా ఉంచను కానీ తలగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఆయనను మనం నమ్మినప్పుడు, ఆయన మీద నమ్మిక పెట్టుకున్నప్పుడు ఆయన మన తల ఎత్తేవాడిగా ఉంటాడు. అంటే మనం తల ఎత్తుకుని బ్రతికేలా దేవుడు చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు దేవుని బట్టి అతిశయించాలి, దేవుడినే మనం ఆధారం చేసుకోవాలి, దేవుడిని బట్టే మనం ముందుకు నడిచేవారమై ఉండాలి. మనుషుని గనక మనం ఆధారపడితే వారిని బట్టి మనం అవమానపరచబడతాం, నిందించబడతాం, తృణీకరించబడతాం. కానీ దేవుడైతే మనల్ని తల ఎత్తుకుని హుందాతనంగా బ్రతికేలా దేవుడు మనల్ని చేయగలుగుతాడు. కీర్తనకారుడు ఆ అనుభవం కలిగినటువంటి స్థితి కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మన దేవుడు ఎలాంటి వాడిని తల ఎత్తుకుని బ్రతికేలా చేసే దేవుడు. అందుకే దేవుణ్ణి బట్టి మనం తల ఎత్తుకునేవారుగా ఉండాలి. ఆ విధమైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం నడిపించబడాలి. ఆ విధమైన కృపచేత మనం నింపబడాలి ప్రతి దినము, ప్రతిరోజు కూడా. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ రీతిగా అవమానాల గుండా, నిందల గుండా, ప్రతి తృణీకరాల గుండా మనల్ని విడిపించి, మనకు విడుదల కలిగించి, మనకి మార్గము సరళం చేసి ఆయన వైపు తల ఎత్తుకుని చూసేలా దేవుడు నడిపిస్తాడు. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం, అట్టి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా, ఒకవేళ నా జీవితంలో కూడా మనము అవమానపరచబడి, నిందించబడి, తృణీకరించబడే పరిస్థితులు మన జీవితంలో ఉంటే, మనం దేవుని వైపు చూసినప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయనే నీకు కేడెముగా ఉంటాడు. ఆయనే అందే నువ్వు అతిశయించే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీ తల ఖచ్చితంగా పైకెత్తుతాడు. అట్టి కృప దేవుడు ఈ మాటలు వింటున్న ఈ దినమున నా జీవితంలో కూడా దేవుడు ఆ రీతిగా మనలను నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో భక్తుడు చెప్పిన రీతిగా నీవే మాకు కీడముగా ఉండు యేసయ్య. నీ యందు మేము అతిశయించే కృప మాకు దయచేయండి. నువ్వు మా తల దించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు తల ఎత్తుకునేలా చేయగలిగిన గొప్ప దేవుడు.
అలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలో ఉన్నా ప్రభు వారిని తల ఎత్తుకునేలా మీరు చేసి నడిపించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.